శ్రీమాత్రే నమః. జై శ్రీకృష్ణ. రాధే రాధే. ఇవాల్టి రోజు బృందావనమునందు పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానము చేసుకొని అనుష్ఠానమును పరిపూర్ణంగా చేసుకొని పాదయాత్ర ప్రారంభం చేశామన్నమాట. క్షేత్రాలన్నిట్లోనూ కూడా మీరు ఆటోలు తీసుకోవడం కంటే కూడా ఎటువంటి క్షేత్రంలో అయినా కూడా నడుచుకుంటూ వెళ్ళిపోండి. అంటే మీకు అతి విశేషమైనటువంటి మందిరములు తప్పితే ఇంకేమి చూపియరు. అలా కాకుండా నడుచుకుంటూ వెళ్తున్నారంటే ప్రతి ఒక్క మందిరాన్ని కూడా చూసుకోవచ్చు అన్నమాట. మీకు నార్మల్గా కొన్ని రాధారమన్ లేదా రాధా కుంజ్ అనేటువంటివి ఇలా 2-3 మాత్రమే చెప్పేసి ఆ 2-3 స్థానములలోకి తీసుకెళ్తారు. కానీ మిగతా అన్ని గుళ్ళల్లో కూడా ఒక్కొక్క గుడికి ఒక్కొక్క అతి వైశిష్ట్యం కలిగినటువంటి గుడి. ఆ గుడులన్నీ కూడా మిస్ అయిపోతారనమాట. అలా మిస్ అవ్వకుండా వెళ్ళాలంటే ఎటువంటి పరిస్థితుల్లో పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళిపోండి. హాయిగా తమ కాళ్ళని నమ్ముకొని అతి అమోఘం అన్నమాట. అసలు ఇవాల్టి రోజు ఆనందమయము ఆనంద నిలయము అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి రోజండి. చాలా తృప్తిగా అద్భుతమైనటువంటి ఆనందం కలిగింది. అసలు కృష్ణతత్వము అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని కేవలం బృందావనమునందు మాత్రమే తెలుసుకోగలుగుతాము. ఎటువంటి ఊరిలో కానీ ఎటువంటి అనుష్ఠానం కానీ ఈ యొక్క వైశిష్ట్య అనుభూతి అసాధ్యము. ఎంత అనుష్ఠించినా ఎంత తపస్సు చేసినప్పటికీ కూడా ఈ అనుభూతి కలగదండి. అంతటి అమోఘమైనటువంటి స్థలము బృందావనం అన్నమాట. మనము ఎక్కడైతే ఉంటామో అక్కడి నుంచే కృష్ణుణ్ణి చూసుకోవడం, లేదా మన ఇంటి ఎందు కృష్ణుడు ఉన్నాడు కదా, లేదా దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళడం, అవన్నీ కూడా నిజమే. కానీ అతి వైశిష్ట్యం ఏమిటి అంటే ఈ బృందావనమునందు భగవంతుడికి దాసుడిగా కాకుండా ఆ భగవంతుణ్ణి కొడుకులా లేదా తండ్రిలా, కూతురులా రాధాదేవిని లేదా తల్లిలా ప్రేమిస్తారనమాట. మనకెలా అయితే చలి వేస్తుందో, మనం ఎలా అయితే శాల్వలు కప్పుకుంటామో వారికి అలానే శాల్వలు కప్పేయడం లేదా చెద్దరులు కప్పేయడం. ఇక్కడ మాఖన్ చోర్ మందిర్ అనేటువంటి ఒక మందిర్ ఉందండి, గుడి ఉంది. అక్కడ ఆయన విన్న దొంగతనం చేసినటువంటి లీల జరిగినటువంటి స్థలముగా ప్రాకట్యం అన్నమాట. ఆ స్థలమునందు గోపాలకృష్ణుణ్ణి చూశాను, అతి ఆనందపడ్డానమాట. హాయిగా చెద్దరు కప్పేశారనమాట. అది ఆ వైశిష్ట్యము, ఆ అనుభూతి కేవలం బృందావనమునందే పొందవచ్చు. ఇటువంటి అనుభూతి ఇంకెక్కడ అసాధ్యం, అతి దుర్లభం అనేటువంటిది. ఆయనని ప్రేమించినంత ఇంకా అందుకే ఈ క్షేత్రంలో ఆయన అన్ని సంవత్సరాలు ఉండిపోయాడు. ఇతరత్ర ఎటువంటి క్షేత్రంలో ఉండిపోలేకపోయాడు. ఎందుకంటే ఆ ప్రేమ కేవలం ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. అలా ప్రొద్దునంతా బృందావన మార్గంలో తిరిగి అక్కడ ఉన్నటువంటి మందిరాలన్నీ కూడా చూసి సాయంత్రమునకు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ భజన చేసి ఆ భజన యందు నామస్మరణ చేసుకొని ఆ నామస్మరణ యందు అతి ఆనందాన్ని పొంది తత్పశ్చాత్ ప్రేమ మందిరానికి వెళ్ళామన్నమాట. అక్కడ నృత్యము, సంగీతము ఆ అమ్మవారికి అర్పించుకొని అతి దుర్లభమైనటువంటి సంతోషమునకు ఆనందముగా పొందాము. ఈ వీడియో చూసినటువంటి వారందరికీ కూడా భగవతి అనుగ్రహం ద్వారా
ఇంతటి మహోన్నతమైనటువంటి స్థాన దర్శనం కలగాలి అని ఆ రాధాకృష్ణులను కోరుతున్నాను. మధురాపురి సదన మృదువదన మధుసూదన స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన ముద్దుగారే యశోద ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు ఇతరాని మహిమల దేవకి సూతుడు ముద్దుగారే యశోద. కాలింగుని తలలపై గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. కాలింగుని తలలపై గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. పాలజల నిధిలోన వాయని దివ్యరత్నము. పాలజల నిధిలోన వాయని దివ్యరత్నము. బాలుని వలె తిరిగే పద్మనాభుడు. బాలుని వలె తిరిగే పద్మనాభుడు. బాలుని వలె తిరిగే పద్మనాభుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు ఇతరాని మహిమల దేవకి సూతుడు ముద్దుగారే యశోద. అలా రాధాకృష్ణులకి సంగీతము అలానే నృత్యమును అర్పించేసి ప్రసన్నులు చేసి ఆయన దర్శనమును పొంది అసలు ఇవాల్టి ఆనందాన్ని పొందామన్నమాట. కాబట్టి ఒక్కసారి అందరూ కూడా కృష్ణనామస్మరణ చేయండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.